మరణము ద్వారా నశింపు చేయలేవన్నీ. ఎవరిని? అపవాదిని. ఆ మరణం ఎప్పుడైతే యేసుక్రీస్తు పొందాడో అప్పుడే ఈ లోక రాజ్యం అధికారములన్నీ ఎవరికి ఇవ్వబడి ఉందంట? యేసుక్రీస్తు ప్రభువులు. ఆ మరణం పొందకుంటే యేసుక్రీస్తుకి అధికారం లేదు భూమి మీద అంటే లేదు. ఇక్కడ బైబిల్ అదే సెలవుస్తుంది కదా. ఆ కలిగి ఉన్నది ఏదో ఆయన లేకుండా కలగలేదు, అది వాస్తవమే. కానీ భూమి మీదకి వచ్చాడు చూశారు. ఆయన భూమి మీదకి వచ్చాడు కదా, మానవ శరీరం ధరించుకొని రక్త మాంసంలో వచ్చాడు కదా, మనలాగే దాని శరీరం ధరించి వచ్చాడు కదా. మామూలంగా అధికారం ఇవ్వలేదు దేవుడు. లేక అంతకు ముందే అపవాది ఎవరి చేతులు ఉందంటున్నాడు? మనం వదుకున్న ప్రకారం మత్తయి రహస్య సువార్త 4:8-9 ఏముందంట? ఈ లోక రాజ్యం అధికారులని మహిమయు నాకు ఇవ్వబడి ఉన్నది, నీవు నాకు నమస్కారం నీకు ఇచ్చేస్తానంటుంది అది అపవాది. అంటే ఆల్రెడీ ఎక్కడుంది అధికారం? ఇప్పుడు రాజ్య అధికారం, లోక అధికారం ఎక్కడుంది? అపవాది సాతాను చేతుల్లో ఉంది. దాన్ని తీసుకోవాలంటే అడిగి తీసుకోవాల్సిన అవసరమా లేదు. ఎలా తీసుకోవాలి? నేను నిన్ను మెడవ మీద కొడతాను అపవాదికి అన్నాడు, అది నిన్ను తల మీద కొడతాను చూసారా? ఆ తల మీద కొట్టి తీసుకున్నాడు ఆయన. ఎవరు? యేసుక్రీస్తు ప్రభువుల వారు. ఉచితంగా తీసుకోలే. ఉచితంగా తీసుకున్నాడా? ఉచితంగా ఇస్తే తీసుకోలేదు ఆయన. మరణము యొక్క బలమగన వారిని ఏం చేశాడు ఆయన? మరణము ద్వారా జయించి తీసుకున్నాడు ఆయన. అందుకని